తండ్రి అయిన దేవునికి, మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. మరి నాకంటే పెద్దవారు, దైవదాసులు, మరి సహోదరులకి ప్రభునామంలో మా వందనములు. కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ, మమ్మల్ని ఆహ్వానించిన కుటుంబానికి ప్రత్యేక వందనాలు. అందరూ తల్ల వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఆయన మీరు మేడలో చూపించిన కృపను బట్టి, మేలులను బట్టి, ఆయన సజీవ లెక్కలు మమ్మల్ని ఇచ్చిన విధానమును బట్టి ఏమిచ్చి మీ రుణము తీర్చుకోగలము తండ్రి. ఇదిగో ప్రభా, ఈ సాయంకాల సమయమున మీ పిల్లలముగా మేము ఆయన మీ కృపను అర్థిస్తున్నాము, మాకు సహాయించండి. మీ వాక్యాన్ని ధ్యానించుచుండగా చెప్పబోతున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయమును నిండారులుగా అనుగ్రహించండి. ప్రభా, వినడానికి చేరి వచ్చిన బిడ్డలను, మీ దాసులను మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. ఆయన మీ వాక్యాన్ని మా హృదయంలో నాయన నిండుగా నింపండి. మీ వాక్యానుసారంగా జీవించుటకు మాకు సహాయం చేయండి. ఆయన అట్టి కృప ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని, ప్రతి ఒక్కరి హృదయాల్లో మీ వాక్యం విత్తబడి బహుగా ఫలించినట్లు కృపదైత్యమని కోరుకుంటూ, మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. ప్రియులారా, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచునుగాక. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు. ఆయన పిల్లలు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్కరూ, భూమి మీదకి వచ్చిన ప్రతి ఒక్కరూ, భూమి మీద జీవిస్తున్న ప్రతి మనిషి తను జీవిస్తున్న జీవిత కాలంలో బ్రతుకుతూ ఉండగా, ఈ బ్రతుకు చిన్నప్పటి నుంచి తల్లిదండ్రుల నుంచి స్టార్ట్ అయ్యి ఎదుగుతూ జీవితాన్ని నడిపించుకుంటూ తన పొట్టను పోషించుకుంటూ ముందుకు సాగుతున్న మనిషిని దేవుడు అంటున్నాడు, ఇది మాత్రమే జీవితం కాదు, నా కోసం బ్రతకాల్సిన జీవితం ఉంది. కంటికి కనిపించని ఆత్మీయ జీవితం ఉంది. మనం ఎంతసేపు కంటికి కనిపించే వాటి కోసం, ఈ జీవితం కోసమే కష్టపడుతూ ఉంటాం. అయితే ఆత్మ సంబంధమైన జీవితం ఉంది. ఆ విషయంలో ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధపరచబడాలి, సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. దేవుడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మనము కూడా అన్ని విషయాల్లో పరిశుద్ధులుగా ఉండాలి. అందుకే సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులుగా ఉండాలి. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. ఇక్కడ 3 చూపిస్తున్నాడు. మీ ఆత్మయు జీవమును శరీరమును. మీ ఆత్మ, జీవము, శరీరము. మనకు తెలుసు ప్రతి ఒక్కరికి ఏముంటుంది? ఆత్మ ఉంటుంది, శరీరం ఉంటుంది, జీవము. మన సామాన్య భాషలో ప్రాణాత్మ దేహములు, ప్రాణాత్మ దేహములు. ప్రతి ఒక్కరికి కూడా ఈ 3 ఉన్నాయి: ప్రాణము, ఆత్మ, శరీరము. మనకు తెలుసు సామాన్యంగా ప్రతి ఒక్క మనిషి కూడా దేనికోసం ప్రయాసపడతాడు? శరీరం కోసం, తర్వాత పొట్ట కోసం. కోటి విద్యలు కూటి కొరకే. మనం పొద్దుటి నుంచి సాయంత్రం వరకు కష్టపడేది దేనికోసం? కడుపు కోసం. కడుపు ఆహార పదార్థములు కడుపునకును నియమింపబడి ఉన్నవి. కేవలం మనిషి శరీరం కోసం మాత్రమే ప్రయాసపడుతున్నాడు, శరీరం కోసం మాత్రమే కష్టపడుతున్నాడు. ఈ జీవిత కాలం కోసం మాత్రమే ఎంతసేపు దానికోసమే ఆలోచిస్తున్నాడు. మనుషుల విషయంలో ఎలా గొప్పగా ఉండాలి, రేపు కావాల్సిన దానికోసం ఈరోజే ఎలా కష్టపడాలి, ఎలా సిద్ధపరచుకోవాలి అని ప్రయాసపడుతూ ఉన్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, ప్రాణాత్మ దేహములు అంటే ఆత్మయు జీవమును శరీరము. ఆత్మ, జీవము, ప్రాణము, శరీరము, ఈ 3 పరిశుద్ధపరచబడాలి. ఎందుకంటే
ప్రభైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు మొదట వచ్చారు భూమి మీదకి. వచ్చి ఏం చేశారు? ఆయన ప్రపంచానికి రక్షణను ఏర్పాటు చేశారు. గొప్పదైన శిలువ కార్యాన్ని జరిగించి పాప కోపంలో పడిపోయిన మనుషుల్ని తన పరిశుద్ధమైన రక్తము చేత కడిగి పవిత్రులుగా చేసి తండ్రి యొద్దకు చేర్చడానికి ఆయన తన్ను తానే సజీవ యాగముగా సమర్పించుకున్నాడు. ఆయన మనుషులందరినీ ప్రేమిస్తున్నాడు. మన కోసం వచ్చాడు, మనల్ని పరిశుద్ధపరిచి తండ్రి యొద్దకు చేర్చడానికి. ఆత్మ, జీవము, శరీరము ఈ మూడు పరిశుద్ధపరచబడాలి. అప్పుడు మాత్రమే మనం తండ్రి యొద్దకు చేరుతాము. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడలో మనం ఎత్తబడాలంటే మన ప్రాణము, ఆత్మ, శరీరము పరిశుద్ధపరచబడాలి. ఆయన మొదట వచ్చాడు, శిలువ కార్యం జరిగించి వెళ్ళి ఉన్నాడు. ఆయన రెండవ రాకడలో మరలా వస్తాడు. ఎవరైతే శిలువ రక్తంలో తమ పాపములు కడిగి వేసుకున్నారో, పరిశుద్ధంగా బ్రతకడానికి తమను తాము అప్పగించుకున్నారు, లోకాన్ని పూర్ణంగా విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, దేవునికి ఇష్టం లేనిది ఏదైనా సరే వాటన్నిటినీ విడిచిపెట్టి ఎవరైతే బ్రతుకుతారో వారిని ఆయన తీసుకుని వెళ్తాడు. సంఘము, పరిశుద్ధమైన సంఘమును ఆయన తీసుకుని వెళ్తాడు. ఒక్కరిని కాదు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క భార్య అంటే ఒకరు కాదు, సంఘం అంటే అనేకమైన ప్రజలు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పేరట ఎవరైతే వచ్చారో వారందరూ కలిసి ఐక్యంగా ఉన్న ఒక గుంపు, ఆ సంఘాన్ని ఆయన తీసుకుని వెళ్తారు. తీసుకుని వెళ్ళే క్రమంలో అంటున్నాడు, ఆయన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడునుగాక. కాపాడబడాలి మనం. పాపం అంటకుండా, అపవిత్రత అంటకుండా, దేవునికి ఇష్టం లేని కార్యాల్లోనికి ఎంతమాత్రం వెళ్ళకుండా కాపాడబడాలంటే ఆయన ఆత్మ మనకి సహాయం చేయాలి. మిమ్మును పిలిచినవాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయను. మనల్ని పిలిచిన దేవుడు నమ్మకమైన వాడు. మనుషులనైనా మనం కొన్ని సందర్భాల్లో నమ్మలేమేమో, మోసపోతామేమో, కానీ మనం నమ్ముకున్న దేవుడైతే ఎంతైనా నమ్మదగినవాడు. ఆయన ఎన్నడూ మనల్ని విడిచిపెట్టడు. సగం జీవితంలో, నట్టడివిలో, కారు చీకట్లో, బలహీనతలో, అనారోగ్య సమస్యల్లో, ఒకవేళ మనం అవిధేయతతో తప్పిపోయినా, మనం దేవుని చిత్తానికి మనం అప్పగించుకోకుండా మనం తప్పిపోతున్నా సరే ఆయన ఎంత మాత్రము మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఏదో ఒక విధంగా మనల్ని పిలుస్తూనే ఉంటాడు, పలకరిస్తూనే ఉంటాడు. దేవుడు మనకి జ్ఞాపకం వస్తూనే ఉంటాడు. దేవుని భయం మనలో కలుగుతూనే ఉంటుంది. అందుకే ఆయన అంటున్నాడు, ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడాలి. చూడండి, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక, యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం. యోహాన్ గారు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం నేను చదువుతానమ్మా. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయను. ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల దేవుడు ఏం చెప్పినా సరే, దేవుడు చేసేది మాత్రమే కాదు, మనం చేయాల్సింది కూడా ఉంటుంది. మనం చేయాల్సింది మనం చేయాలి, దేవుడు చేయాల్సింది దేవుడు చేస్తారు. ఎంతసేపు దేవుడినే చేయమంటే దేవుడు చెయ్యరు. అంటే మనం చూస్తాం కీర్తనల గ్రంథంలో, యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును. ఎవరి చుట్టూ కావలి ఉండి రక్షించును? యెహోవాయందు భయభక్తులు గలవారి చుట్టూ. భయభక్తులు కలిగి లేకుండా ఉంటే ఆయన దూతలు మనకి కావలి ఉండవు. ఏ దూతలు కావాలంటాయి మరి? దెయ్యపు దూతలు కావలి ఉంటాయి.
అలాగుననే ప్రతి విషయంలో కూడా ఆయన మనకి తెలియజేస్తారు. మనం ఎలా ఉండాలి, ఎలా జీవించాలి. దైవ గ్రంథం మనకి సెలవిస్తుంది. అందుకే మనం ఎల్లప్పుడూ ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్య ధ్యానం కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా దేవునితో సంబంధం కలిగి ఉండాలి. ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి, వాక్య ధ్యానం కలిగి ఉండాలి. ప్రతిరోజు దైవ గ్రంథాన్ని చదవాలి, ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడపాలి. తద్వారా మనం ఏమవుతాము? పరిశుద్ధపరచబడతాము. మనలో ఉన్న మలినాలన్నీ కడగబడతాయి. ఒక మురికి నీళ్ళలో ఒక మంచి నీళ్ళ ఈ చూపెట్టి ఇలా మనం కొడుతుంటే ఏమవుతుంది? చెడంతా కొట్టుకుపోద్ది. అలాగనే దేవుని వాక్యం మన హృదయాల్లోనికి వస్తున్నప్పుడు అది శుభ్రపరచబడుతుంది. మనలో ఉన్న మలినాలు, చెత్త, దోపు, అజితేంద్రియత్వము అన్నీ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. అందుకే ఆయన అన్నాడు, ఆయన వెలుగులో నడిచిన ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును. మనం వెలుగులో నడుచుకోవాలి. మనం వెలుగు సంబంధులము, చీకటి సంబంధులము ఎంత మాత్రము కాము. యేసుక్రీస్తు ప్రభువారు లోకమునకు వెలుగై ఉన్నారు. మనల్ని కూడా లోకానికి వెలుగుగా చేసి ఉన్నారు. ఎవరైతే అనేకుల్ని దేవుడి వైపు త్రిప్పుతారో వాళ్ళందరూ కూడా ఏమై ఉన్నారు? ఆకాశ మండలంలో ఆకాశమందున్న జ్యోతుల వలె, నక్షత్రాల వలె ఉన్నారు. వెలుగునిస్తారు, అనేకులకి దేవుని వైపు ఆకర్షిస్తారు. మనం కడగబడాలి యేసు రక్తంతో, పవిత్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. అంత మాత్రమే కాదు, యేసు రక్తంతో కడగబడాలి. ఎలా కడుగుస్తుంది ఈ రక్తం? ఇప్పుడు ఎవరైతే యేసుక్రీస్తు నామమందు నాకు పాపక్షమాపణ ఉంది అని నమ్మి విశ్వసిస్తారో వారి హృదయాలను యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది, కడుగుతుంది. నమ్మకం కేవలం సిలువ వేయబడిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుట ద్వారా నా పాపములు క్షమింపబడుచున్నవి అని నేను నమ్ముట ద్వారా నేను నీతిమంతుడిగా తీర్చబడుచున్నాను. ఉచితముగా, కేవలం ఉచితముగా నేను నీతిమంతుడిగా ఎంచబడుచున్నాను. మనం కేవలం ఏదో చిన్ని చిన్ని అర్పణలు దేవుడికి ఇస్తే అది పరిపూర్ణం కాదు. వాటిని కోరుకోవట్లేదు దేవుడు, మన హృదయాలను కోరుకుంటున్నాడు. ఆయన యందు మనం నమ్మకం ఉంచాలని, విశ్వాసం ఉంచాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం వెలుగులో నడిచిన ఎడల మనం అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన రక్తము మన ప్రతి పాపం నుండి మనల్ని కడుగును. రక్తము ఆయన నమ్మడం ద్వారా, విశ్వసించడం ద్వారా, మనం వెలుగులో నడుచుకున్నట ద్వారా ఆయన రక్తం మనల్ని ప్రతి పాపము నుండి పవిత్రులుగా చేస్తుంది. తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25వ వచనం. పురుషులారా, మీరును మీ భార్యలను ప్రేమించుడి, అటువలనే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. పురుషులారా, మీరు మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి. భర్తను భార్యను ప్రేమించమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు? క్రీస్తు సంఘమును ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడు? తన ప్రాణం పెట్టేంతగా ప్రేమించాడు. ఇప్పుడు పురుషుడు భార్యను ప్రేమించడం ద్వారా ఎవరిని కనపరుస్తున్నాడు? క్రీస్తుని కనపరుస్తున్నాడు. భార్య భర్తకు లోబడుట ద్వారా ఏం కనపరుస్తుంది? సంఘము క్రీస్తుకు లోబడుతుంది. క్రీస్తుకు ఎలా లోబడాలో భార్య చూపించాలి సమాజానికి. భార్యాభర్తలు ఇరువురు
సమాజానికి క్రీస్తు సంఘం యొక్క ప్రేమలను కనపరచాలి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అటుది మరి ఏదైనను లేక, సంఘానికి ఎటువంటి కళంకము ముడత ఏదీ లేకుండా అది పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలువబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘాన్ని నిర్దోషమైనదిగా నిష్కళంకమైనదిగా మచ్చ ముడత డాగు కళంకం అట్టిది ఏది ఉండకుండా అది పవిత్రపరచబడినట్లు సిద్ధపరచబడినట్లు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? వాక్యముతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి, వాక్యం అనే నీటితో సంఘాన్ని కడుగుతున్నాడు, దాన్ని పవిత్రపరుస్తున్నాడు. దినదినము మనం సంఘ సహవాసంలో ఉంటున్నప్పుడు మనం సంఘానికి వెళ్తాము, వస్తాము. అక్కడ ఏం వింటున్నాము? సంఘంలో ఏం వింటున్నారు? వాక్యం మన హృదయములను తడుపుతుంది, అది కడుగుతుంది. వాక్యం అనే ఉదకము చేత దేవుడు ఏం చేస్తున్నాడు? దాన్ని పవిత్రపరుస్తున్నాడు. ఒకసారిగా ఇది జరిగిపోదు, కాలక్రమంలో జరుగుతూ ఉంటుంది. మనం రక్షణ పొందిన తర్వాత, సంఘంలో ప్రవేశించిన తర్వాత మనం వారం శుక్రవారం ప్రార్థన ఉంటుంది, ఆదివారం ప్రార్థన ఉంటుంది, స్త్రీల కూడికలు ఉంటాయి, సంఘ సహవాసం ఉంటుంది. ఈ సహవాసంలో వారు ఎల్లప్పుడూ ఏమవుతూ ఉంటారు? బలపడుతూ ఉంటారు, వాక్యాన్ని నేర్చుకుంటూ ఉంటారు, వాక్యంలో తమ జీవితాలని కట్టుకుంటూ ఉంటారు. అందుకే యూదా గారు అంటారు, అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనొచ్చు. అతి పరిశుద్ధమైన వాక్యం మీద, క్రీస్తు అనే బండ మీద మన జీవితములను కట్టుకోవాలి. వాక్యం అనే నీటితో మనల్ని పవిత్రపరుస్తున్నాడు దేవుడు, కడుగుతున్నాడు, దాని కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. మనం రక్తంతో కడుగబడాలి. రక్తంతో కడుగబడడం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామంలో నాకు రక్షణ ఉంది, నాకు నిత్య జీవం ఉంది అని నమ్మి విశ్వసించడమే, మన హృదయంలోనికి క్రీస్తును ఆహ్వానించడమే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తంలో కడుగబడడం. వాక్యానికి మనల్ని మనం అప్పగించుకుని ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించడం ద్వారా మనం ఏమవుతున్నాము? పవిత్రపరచబడుతున్నాము. ఇంకొక విషయం కూడా చూద్దాం. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం. మీలో కొందరు అట్టివారై ఉంటిరి కానీ ప్రభువైన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మ యందును మీరు కడుగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడితిరి. ఇప్పుడు మనం ఎక్కడ కడుగబడాలి? ఆత్మలో కడుగబడాలి. మనం రక్తంతో కడుగబడాలి, వాక్యముతో కడుగబడాలి, ఇప్పుడు ఆత్మలో కడుగబడాలి. వాక్యము రెండంచులు గల ఖడ్గమై అది ప్రాణాత్మ దేహములను మూలుగులను విభజించినంత మట్టుకు దూర్చు. అది మన హృదయాంతరంగాలలో ఉన్న ప్రతి ఆలోచనని పరిశోధిస్తుంది. మనం బయటికి చాలా మంచి వాళ్ళగా కనబడవచ్చు, మనుషుల కళ్ళు మనం కప్పచ్చు, కానీ దేవుని కళ్ళు కప్పలేం. మన హృదయాంతరంగాలలో ఉన్న ప్రతి ఆలోచనను ఇప్పుడు మనం ఏం ఆలోచిస్తున్నాము కూడా దేవునికి తెలుసు. మనిషి యొక్క ఆలోచనలు ఎంత మాత్రము మంచివి కావు. ఒక భక్తుడు అంటాడు, మంచి నాలో ఎంత మాత్రము పుట్టదు అంటాడు. మనం ఎన్ని చేసినా మంచి మనలో పుట్టదు. మనం ఏదైనా చేసినా అది చెడగొట్టేదే తప్ప బాగు చేసేది మాత్రం కాదు. అందుకే ఈ వాక్యం ఏం చేస్తుంది? మన హృదయములను మూలుగులను కీళ్లను విభజించినంత మట్టుకు దూరుతుంది, మన హృదయ ఆలోచనలను పరిశీలిస్తుంది. ఎందుకంటే మనం తట్టుకోలేము. దేవుని ఎదుట మనం ఖచ్చితంగా ఒప్పుకోవాలి. మన హృదయం మనకంటే గొప్పవారు, మనకంటే మంచివారు, మనకంటే చక్కగా ఉన్నవారు, మనకంటే మంచిగా చేసుకుంటున్నవారు వాళ్ళని చూసి ఎంత మాత్రమో
తట్టుకోలేదు. ఇది ఖచ్చితంగా మనం ఒప్పుకోవలసిన సత్యము. అందుకే దేవుని ఎదుట నేను పాపిని అని ఒప్పుకున్నవారు క్షమింపబడ్డారు, నీతిమంతులుగా ఎంచబడ్డారు. నేనేం పాపం చేయలేదు, నేను మంచివాడిని, నేను అన్ని కరెక్ట్గా ఉన్నాను అనుకునే వాళ్ళు దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడరు. మన ఆలోచనలు ఎట్టివో మొదట మనం గ్రహించుకోవాలి. మనం ఎంతసేపు లోక సంబంధమైన వాటి కోసమే ప్రయాసపడతాము, కానీ దేవుని కోసం లేదా ఆత్మ సంబంధమైన వాటి కోసం ఎంత మాత్రము మనం ప్రయాసపడము. అందుకే మనం ఈ మాటను ఒప్పుకోవాలి. మనం ఆత్మలో కడగబడాలి. ఆత్మలో కడగబడడం అనేది చాలా అత్యద్భుతమైన సందర్భం. ఒక మొక్కకి, ఒక మంచి మొక్క ఎప్పుడైనా మీరు వేసినప్పుడు అది చక్కగా ఎదుగుతున్నప్పుడు దాని దగ్గరికి వెంటనే ఏమొస్తాయి? పురుగులు వస్తాయి, దానికి చీడపీడలు పట్టేస్తూ ఉంటాయి. మంచిగా ఎదుగుతున్న మొక్కకి చీడపీడ ఎందుకు వచ్చింది? చెట్టుకున్న రసాన్ని పిండుకు తినడానికి చీడపీడలు పడతాయి. అలాగే మన హృదయాలకు కూడా పాపం అనే చీడపీడలు పట్టి ఉన్నాయి. అవి ఆ పురుగులు దాని నుండి వదలాలి. మేము ఇంతకుముందు న్యాచురల్ ఫార్మింగ్ చేసేవాళ్ళం. అప్పుడు మంచిగా ఎదుగుతున్న మొక్కలకి మందు కొట్టేస్తే చచ్చిపోతాయి, కానీ ఆ మందు మన ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి న్యాచురల్ ఫార్మింగ్లో ఏమంటారంటే మట్టి కొట్టమంటారు. పురుగులు పట్టేసిన మంచిగా ఉన్న మొక్కకి పురుగులు పట్టేసినప్పుడు ఒక మంచి మట్టి పుట్టమన్ను తెచ్చి అది వాటర్లో కలిపేసి దాని మీద చల్లాలి. అప్పుడు ఏమవుతుందంటే ఆ పురుగు మా ఆకు తినేటప్పుడు దాని పూత తినేటప్పుడు దాని మీద మనం మట్టి కొట్టినప్పుడు ఆ పురుగు తిన్నప్పుడు ఆ మట్టి దాని కడుపులోనికి వెళ్ళిపోయి అది ఇలా 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 ఊగుతుంది, అంటే చనిపోదు. కీటక నాశిని అనేది ప్రమాదం, కీటక నివారణి అనేది మంచిది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పాపాన్ని నాశనం చేయలేదు, పాపాన్ని నివారించారు. మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం మీరు చదువుకుంటే మీకు తెలుస్తుంది. కీటక నాశిని అనేది మంచిది కాదు, కీటక నివారణి అనేది మంచిది. అపవాది చచ్చిపోలేదు, ఉన్నాడు. వాడు అపవాది ఓడిపోయి ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క చేతుల్లో వాడు ఓడిపోయాడు. వాడిని శీఘ్రంగా చితకదొక్కాడు దేవుడు. అయితే వాడు ఇప్పుడు కూడా మనల్ని వేధిస్తూ ఉంటాడు. ఇప్పుడు దేవుడు మన ద్వారా చితకదొక్కాలని చూస్తున్నాడు. అయితే ఆ పురుగు అది ఆ మట్టి తిన్న తర్వాత దానికి మనసేమీ కుదురుగా ఉండదు, చక్కగా తినలేదు. అది ఆ రోజుకి ఇంకా అది అరగదు అనమాట. అప్పుడు ఇంకా అది తినకుండా చెట్టును వదిలేసి వెళ్ళిపోద్ది. అలాగే మన హృదయాలకు పట్టి ఉన్న చీడపీడలు వదలాలంటే యేసుక్రీస్తు ప్రభువారి నామమందు విశ్వాసం ఉంచడం మాత్రమే కాదు, వాక్యంతో కడగబడడం మాత్రమే కాదు, ఆత్మలో పరిశుద్ధాత్మతో అంటుకట్టబడిన జీవితాలు మనకి ఉండాలి. మన ఆత్మ దేవుని యొక్క ఆత్మ చేత అంటుకట్టబడాలి. అప్పుడు మాత్రమే అది పరిశుద్ధపరచబడుతుంది. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రతి ఒక్క క్రైస్తవునికి ఉండాలి. ఏమంటున్నాడు అక్కడ? మీలో కొందరు అట్టివారై ఉంటిరి. పైన చెడ్డ లక్షణాల గురించి చెప్తూ చెడ్డ లక్షణాలు మీలో కూడా ఉన్నాయి. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి, ఆత్మయందు కడగబడి, దేవుని ఆత్మయందు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతిమంతులుగా తీర్చబడతారు. మనం పరిశుద్ధమైన ఆత్మ చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడుచున్నాము. ఆత్మలో మనం కడగబడాలి. ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. మన హృదయంలో కపటం ఎంత మాత్రము ఉండకూడదు. అది పుట్టుకొస్తుంది, లేదు అంటే అది అబద్ధము. అందుకే అంటున్నాడు తన ఆత్మను మనకి సంచకరుగా ఇస్తున్నాడు. దేవుడు మనకి తన రక్తంతో కడిగాడు. నమ్మకం ద్వారా, విశ్వాసం ద్వారా అది మనం పొందుకుంటున్నాము. వాక్యంతో కడిగాడు. ప్రార్థనా జీవితం ద్వారా, వాక్య ధ్యానం ద్వారా అది మనం పొందుకుంటున్నాము. ఆత్మలో కడుగుతున్నాడు. ఇది మనం దేవునితో అన్యోన్య సహవాసం గలవారమై ఉండుట ద్వారా దీన్ని మనం పొందుకుంటున్నాము. ప్రతి ఒక్క క్రైస్తవుడు కూడా, క్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్క బిడ్డ ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడాలి.
అప్పుడు మాత్రమే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రాకడలో మనం నిందారహితముగా పరిశుద్ధులుగా కనబడతాము. ఆయన వచ్చినప్పుడు మనం పరిశుద్ధమైన ఒక గుంపుగా, ఒక జనాంగముగా ఆయనతో పాటు ఎత్తబడతాము. మేము తోకాడులో ఉండొచ్చు, మీరు వేమగిరిలో ఉండొచ్చు, లేదా రాజమండ్రిలో ఉండొచ్చు. ఎవరైనా సరే ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు ఆయన వచ్చినప్పుడు ఎవరైతే ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడి ఆయన కొరకు నిరీక్షిస్తున్నారో వారు ఎత్తబడతారు, ఎత్తబడి గుంపులో ఉంటారు. కాబట్టి ప్రియ సంగమ, ప్రతి ఒక్కరు కూడా ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడిన వారే దేవునితో అత్యంత సన్నిహితమైన సంబంధం కలిగి వారి కుటుంబాలు దేవునిలో వర్ధిల్లాలని, ప్రతి ఒక్కరు కుటుంబాలు దేవునిలో వర్ధిల్లాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామమునకు వందనములు, స్తుతులు, స్తోత్రములు. నాయన, మీరు చూపించిన కృపను బట్టి నాయన మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరి నాయన, ఈ సమయంలో నాయన వాక్యాన్ని విన్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి తండ్రి. మేమందరము మీ ఎదుట ప్రాణాత్మ దేహములు పరిశుద్ధపరచబడిన వారే మీతో అన్యోన్య సహవాసము కలిగి మీకు ఇష్టమైన పిల్లలుగా జీవించుటకు కృప దయచేయండి. ప్రతి ఒక్కరు హృదయాల్లో వాక్యము విత్తబడినట్లు, వారి జీవితాల్లో ఫలించినట్లు కృప దయచేయండి. మరి నా తర్వాత బోధిస్తున్న మీ దాసుడికి మీ ఆత్మశక్తిని సంపూర్ణంగా దయచేయండి. ఆయన మీ మాటలు తెలియజేసి మీ పిల్లల్ని ఇంకనూ నాయన ఆత్మీయ జీవితంలో వృద్ధిపరచమని కోరుకుంటూ మీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మహోన్నతమైన నామం పేరిట ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.